క్లారిటీ లేదు. నేను చెప్తాను. ఓకే. చెప్పినాక ఈ అన్న అసలు ఎందుకు ఆకారంలో ఉంటారో చెప్తారు. రైట్. ఓకే కదా! చెప్పండి. సో, యాహ్! ఇప్పుడు మనకి కొందరు ఏమన్నారంటే ఒకతను నాకు ఫోన్ చేసి నేను డిబేట్‌కెళ్తున్నా. సాయిబాబా ప్రాస్టిట్యూట్‌కి పుట్టాడంట కదా! అన్నాడు. వాళ్ళకిచ్చిన క్వెషన్స్ ఆయనకి అట్లాంటివి మాట్లాడమని. హ్మ్. అన్న నాకు ఫోన్ చేసిర్రు. హ్మ్. గంటన్నర సేపండి. హ్మ్. బండి ఆపి హెల్మెట్ పెట్టుకొని ఫోన్ చెవులో పెట్టుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసిన. హ్మ్. ఆ మాట వినగానే నాకు ఏం చెప్తాం? ఇప్పుడు ఈ మాటలతో డిబేట్‌కెళ్తే ప్రాబ్లమ్ అయిపోతది గదా! సో, చెప్పిన. హ్మ్. సరే ప్రాస్టిట్యూట్‌కే పుట్టిండనుకో అన్న కొంచెం సేపు. నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత వరకి. హ్మ్. సత్యగామ జాబాలి అని ఒక ఆయన ఉంటారు. గౌతమ మహర్షి శిష్యుడు. ఆయన ఒక ప్రాస్టిట్యూట్‌కి పుట్టాడు. హ్మ్. గౌతమ మహర్షి దగ్గరికెళ్తాడు. హ్మ్. ఇది ఉపదేశం కోసం. లైక్ ఉపనయన సంస్కారం వీటి కోసం. హ్మ్. ఎళ్ళినప్పుడు నీ గోత్రం ఏంటి అని అంటారు. హ్మ్. మళ్ళీ గోత్రం అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ చూడ్డానికి కాదు. అసలు నువ్వు ఏ వంశంలో వచ్చావో తెలియడానికి. కరెక్ట్. సో, హ్మ్. ఈయన దగ్గర ఆన్సర్ ఉండదు. హ్మ్. ఇంటికి పోతాడు అమ్మ దగ్గరికి. పోయినప్పుడు నేనిప్పటికి చాలా మందితో ఇది చేశా కాబట్టి నువ్వెవరికి పుట్టావో నాకు తెలవదు నాన్న అని చెప్తది. హ్మ్. ఈయన పేరు సత్యగామ. ఆమె హ్మ్. పేరు జాబాలి. హ్మ్. చెప్తదన్నట్టు. హ్మ్. అయితే ఇక్కడ వీళ్ళ అమ్మ ఏది చెప్పిందో మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పినప్పుడు ఎవరికైనా బయటికెళ్ళి అది చెప్పాలనంటే గలీజ్‌గా అనిపిస్తది. గురువు దగ్గర కూడా బోరింకా. ప్రాబ్లమ్ అయిపోతదంటే నా ఇజ్జత్ పోతదని. కానీ సత్యగామ ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఆయన దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్తాడు. నువ్వు సత్యం మీద నించున్నావు కాబట్టి నిన్ను నేను శిష్యుడిగా తీసుకుంటున్నా అని తీసుకుంటాడు. మరి ఎవరి కొడుకు సత్యగామ? హ్మ్. వాళ్ళ అమ్మకు కూడా క్లారిటీ లేదు గదా! హ్మ్. అయితే అలాంటి ఆయనని శిష్యుడిని ఇక్కడ చేసుకున్నారు. ఇక్కడ ఒక అయితే చిన్న ఇక్కడ విషయం. ఇక్కడ ఒక చిన్న విషయం. ఈ గోత్రనామాలు గాని, వంశ పరంపరలు గాని ఎందుకు అడుగుతారు అంటే వీళ్ళు ఏ జాతి లైక్ అంటే ఏ అంశలో పుట్టారు? పుట్టారు. రాక్షస అంశ లేకపోతే అవును. ఇవి చూడటానికి జనరల్‌గా అడుగుతారు. హ్మ్. దానికోసం ఇప్పుడు ఈ టాపిక్ కూడా తీసుకొచ్చారు. హ్మ్. ఈ సాయిబాబాది కూడా అంశ అవును. ఏంటి? అసలు ఎక్కడ ఎటు నుంచి వచ్చారు అవును. అనేది క్లారిటీగా. సో, ఇక్కడ ఎవరికి పుట్టారు అనేది నేను చెప్పాలి. సత్యగామ ఎట్లయితే వాళ్ళ గురువుకి చెప్పాడో నేను చెప్పాలి. నేను ఎవరికి పుట్టాననేది జనాలు డిసైడ్ చేయొద్దు. సో, సాయిబాబా ఎవరికి పుట్టారనేది సాయిబాబా చెప్పాలి. హ్మ్. ఆయన చెప్పలేదు కాబట్టి దాన్ని అక్కడికే వదిలేయాలి. అది ఆయన పర్సనల్. దానివల్ల ఎవరికైనా ప్రాబ్లమ్ అయిందా సొసైటీలో ఈ రోజు వరకి? ఆ రోజు ఉన్న వాళ్ళకి కూడా ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. సో, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ తీసుకుంటే ఆఫ్ఘన్ నుంచి వచ్చిన పిండారి జాతి వాడు సాయిబాబా అని అంటారు. హ్మ్. సో, అదే పాయింట్‌లోకెళ్తే సాయిబాబా షిరిడీకి ఎళ్ళినాకనే చరిత్ర అందరికీ తెలుసు. షిరిడీకి ఎళ్ళక ముందు చరిత్ర మాణిక్ ప్రభు సంస్థాన్‌లో ఉంది.